ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 15:1. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ప్రియ సహోదర సహోదరులరా, ప్రభు నేటి దినమున మీతో మాట్లాడనున్నారు. మనము ఇక్కడ చూసినట్లయితే ప్రభువు మాటలు ని గూర్చి చెప్తూ ఉన్నారు. మన యొక్క నాలుకను గూర్చి తెలియచేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, మన యొక్క మాటలు ఎలా ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నాడు. మొదటిగా మన మాటలు మృదువైన మాటలుగా మన మాటలు ఉండాలి. అలాగ ఉన్నట్లయితే మన యొక్క శత్రువులు సైతం మనల్ని ప్రేమించగలరు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే నొప్పించు మాట వలన మనిషికి కోపం అనేది రగులుతుంది అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక విధానం చూసినట్లయితే ఒక విశ్వాసి మాటలు ఎలాగ ఉండాలంటే, ఒకరిని ఒక పర్సన్ని ప్రేమించే విధముగా, లేదంటే వాళ్ళ యొక్క బాధల నుంచి విముక్తి కలిగించే విధముగా మన మాటలు మృదువుగా ఎప్పుడైతే ఉంటాయో అనేక మంది దేవునిలోనికి మార్చబడుతూ ఉంటారు. మన మాటలు అలాగు లేకుండా మనకిష్టానుసారంగా మనకిష్టమొచ్చిన నాలుక చెడిన విధంగా మనం మాట్లాడినట్లయితే మన యొక్క విధానం అనేది దేవునికి ఆశీర్వాదంగా ఉండదమ్మా. కాబట్టి నేటి విశ్వాసులుగా మనం జీవిస్తున్న ప్రయాణంలో మన మాటలను బట్టి అనేకులు జడ్జ్ చేస్తూ ఉంటారు మనల్ని. మన మాటలను బట్టి ఈ లోకంలో మనకు ఒక వాల్యూ అనేది ఉంటుంది అని మనం గ్రహించాలి. మన మాటలు ఎలాగ మంచిగా ఉంటే ఇతడు మంచివాడు అంటారు. ఇతడు మాటలు చెడ్డగా అంటే క్రోధము కలిగి ఉన్నాయంటే, లేదంటే నొప్పించు మాటలుగా ఉన్నాయంటే వీడు చెడ్డవాడు అని అంటారు. కాబట్టి నేటి విశ్వాసులంగా మనం జీవిస్తున్న క్రమంలో మన మాటలను, మన నాలుకను మనము కట్టుకోవాలి. నాలుక ఎలా ఉంటుందంటే అగ్ని వలె ఉంటుందంట. అగ్ని ఎలాగూ రగులుతుందో అలాగా అగ్ని వలె నాలుక చేకట్టుకుంటుంది అని మనం యాకోబు పత్రికలో చూడగలం. అయితే మనము ఇక్కడ నాలుకను ఎంతో భద్రం చేసుకోవాలి. మనకిష్టానుసారంగా మనం మాట్లాడకూడదు. ప్రభు అక్కడ అంటూ ఉన్నాడు, మనము ఎలాగో మాట్లాడాలంటే అనుకూల వచనమే కాక దుర్భాష అయినను ఏదియు మన నోట రానియకూడదు అని ప్రభు ఎఫెసీ పత్రికలో తెలియచేస్తూ ఉన్నారు. అయితే నా జీవితం, మన జీవితాలలో మన మాటలను బట్టి అనేకులు విశ్వాసంగా జీవించే విధంగా ఉన్నాయా, లేదంటే మన మాటలు బట్టి అనేకులు బాధ కలిగి వేదనతో అవిశ్వాసులుగా జీవించే విధంగా ఉన్నాయా అని మనం పరీక్షించుకొని ఈ లోకంలో ఈ రోజైనా మన మాటలను దేవుని కొరకు, మన నాలుకను దేవుని కొరకు వాడబడులాగున చేయాలని కోరుకుంటూ ఇట్టి కృపను ప్రభు మనకివ్వులాగున, ప్రభు కొరకు మనము ఉండులాగున ప్రభుని ప్రార్థిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. ప్రార్థన. ప్రేమనం లేని మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములు అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. నేటి దినమును, నేటి వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రములు మా తండ్రి. అయ్యా, మీరు మా యొక్క మాటల ద్వారా
మహిమపడుతూ ఉన్నారని మేము నమ్ముచున్నాము ప్రభా. నేటి దినములో ఎవరైతే బిడ్డలు నీకు ఆయాసకరంగా మా మాటలలో అయా మేము నీకు ఆయాసకరంగా జీవించి ఉన్నామో దయతో మమ్మల్ని మన్నించి మమ్మల్ని క్షమించి నీకు ఇష్టమైన రీతిగా నీకు నమ్మకమైన రీతిగా మా మాటలు ఉండులాగున మమ్మల్ని చేయదేవా. నీకు స్తోత్రాలు. అన్ని విషయాలలో తండ్రి అయా క్రోధమును చల్లార్చే మాటలుగా అయా అనేకుల విశ్వాసంలోనికి నడిపించే విధంగా మా మాటలు ఉండాలి ప్రభువా. అలాగూ మమ్మల్ని తీర్చిదిద్దు దేవా. నీకు స్తోత్రాలు. అనేక మంది బిడ్డలు నీ వైపుకు మార్చబడేలాగున అయా ఈ వాక్యాన్ని ప్రబలింపచేయ దేవా. నీకు స్తోత్రాలు. అయా అనేక మంది ఈ దినమున పని బాటలకు వెళ్తూ ఉంటుండగా వాళ్ళ పనులన్నిటిలో నీ జయప్రదాన్ని జరిగించండి. ఎక్కడున్నా నీ నామాన్ని మాత్రమే స్తుతించే బిడ్డలుగా ఘనపరిచే బిడ్డలుగా చేయమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని ఆశీర్వదించండి, దీవించండి, రెండంతలుగా నూరంతలుగా ఫలింపచేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.